ఎక్కడైనా తమ అన్నదమ్ములే తమకు శత్రువులైన కారణంగా వారు అజ్ఞాతంగా ఉండాలని నిర్ణయించుకున్నారేమో. ఎవరికి తెలుసు? అంటే మీ మాటల్లోని గూఢార్థం ఏమిటంటే పాండుకుమారులు అన్యాయాన్ని స్వీకరించారు, విరోధించలేదు. కాని మీరు వారిని శక్తిమంతులు అంటున్నారా? విరోధం శక్తికి ప్రమాణం కాదు ద్రౌపది. శక్తివంతుడెవరో తెలుసా? సహించేవాడు, సహించగలిగేవాడు. కాని న్యాయం మాటేమిటి గోవిందా? అన్యాయాన్ని సహించడాన్ని శక్తి అని మనం ఎలా భావించగలం? మన హృదయంలో నుండి క్రోధం, విరోధం తొలగిపోయినప్పుడు సహన శక్తే ధర్మం యొక్క శక్తిగా మారుతుంది. క్రోధం నుండి ప్రతీకారం పుడుతుంది. ఇక ధర్మం నుండి న్యాయం పుడుతుంది. ద్రౌపది, నీ జీవితంలో కూడా ఒకవేళ ఏ సమయంలోనైనా నీ పట్ల ఎటువంటి అన్యాయం జరుగుతున్నా ప్రతిస్పందించే ముందు నువ్వు నీ క్రోధాన్ని తప్పకుండా నియంత్రించుకోవాలి.